మెట్టకందల గ్రామం మీ భూమి మీ హక్కు పాస్బుక్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గిత్తా జయసూర్య నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రమైన మెట్టకందల గ్రామంలో మీ భూమి మీ హక్కు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్య పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. మొదట ఎమ్మెల్యే గిత్తా జయసూర్యకి టీడీపీ మండల కార్యదర్శి జి హరిప్రసాద్ యాదవ్, తహసీల్దార్ జి సుభద్రమ్మ, బుద్ధనగర్ నాయకుడు బివి నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు రఘురామిరెడ్డి, అడ్వకేట్ గద్దల బతుకులయ్య శాలువాలు కప్పి పుష్పగుచ్చం చేతికి అందించి ఘన స్వాగతం పలకడం జరిగింది. పాస్ పుస్తకం పట్టా కాగితం ఉన్నప్పటికీ రీసర్వే జరగలేదు, మిట్టకందల గ్రామంలో భూముల రీసర్వే జరగలేదు అంటూ చాకలి శివమ్మ 369A2Bలో చెరువు పరంపొగ్గు ఉందంటూ పాములపాడు ఎంఆర్ఓ సుభద్రమ్మ రిజర్వే జరపకపోవడంతో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్యకి పాస్ పుస్తకం పట్టా కాగితంలో అర్జీ అప్పగించారు. ఆయన వెంటనే రీసర్వే జరిపించండి అని ఎంఆర్ఓ సుభద్రమ్మకు సర్వేయర్కు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మాట్లాడుతూ ఈ గ్రామంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి రాజు ముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు ఇస్తాము అని చెప్పిన వాగ్దానం ప్రకారం రైతులకు పంపిణీ చేయడం జరిగింది. మన గ్రామానికి 1366 పాస్ పుస్తకాలు రావడం జరిగింది అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ రెవెన్యూ గ్రామానికి సంబంధించి వర్క్స్ బోర్డ్ భూములు 157 ఎకరాలు, ఎండోమెంట్ 70 ఎకరాలు, అలాగే ఫ్రీ హోల్డ్ 22A1 కాలంని క్లియర్ చేయాలి అని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మద్దూరు తిమ్మారెడ్డి, చెల్లె హరినాథ్ రెడ్డి, మద్దూరు సొసైటీ చైర్మన్ వాడల జనార్దన్ రెడ్డి, లింగాల మాజీ సర్పంచ్ పూజల మల్లేశ్వర్ రెడ్డి, షర్మిల మాజీ సర్పంచ్ ఆదినారాయణ, తెలుగు యువత మండల అధ్యక్షులు కరీం బాషా, రుద్రవరం రాజపూడి సురేష్, మండల కల్చరల్ అధ్యక్షులు భావన వినోద్ కుమార్, ఎంఆర్పిఎస్ నాయకుడు ప్రేమ్రాజ్, విఆర్ఓ మూర్తు జవాలి, పంచాయతీ సెక్రటరీ యశోదమ్మ, సచివాలయ సిబ్బంది దివ్య, మాధవి, హిక్టోరాణి, మండల వ్యవసాయ అధికారి ఎం వెంకట మహేశ్వర్ రెడ్డి, ఏవి రాఘవేంద్ర తదితరులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సార్ కృష్ణేశ్వర గారికి, ఎంఆర్ఓ గారికి, డిప్యూటీ ఎంజీఓ సార్ గారికి, ప్రజా విలేకరులకు, ప్రజానాయకులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఇక్కడ ఇంతకుముందుకు రాజముద్ర దాన్ని వేసి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు పాత్రికేయులకు, పోలీస్ శాఖకు, ఇక్కడికి వచ్చేటి వంటి రైతాంగానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందంటే, గత ప్రభుత్వంలో మనకు పాస్బుక్లు ఇవ్వాలన్న మన భూమిని చంద్రబాబు ఆయన జగన్మోహన్ రెడ్డి ఫోటోతో కావాలని దాని మీద పెట్టిన దానికి మన అధికారం లేకుండా ఆ విషయాన్ని మన ప్రజలకి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి మన హక్కు మన తాతల అంటే హక్కులను కూడా ఆయన పేరు ఎందుకొని దాని మీద తీసుకొచ్చి దాన్ని ప్రజలకి తెచ్చి ఆ ప్రజలు దాన్ని నమ్మి ఆ నమ్మిన దాన్ని అదే ఆయన ఏం మాట చెప్పాడు అదే మాట ప్రకారం ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ప్రతి దాంట్లో మన ఎమ్మెల్యే గారి సమాధానం శివానంద రెడ్డి సార్ గారు నాయకత్వంలో మన గ్రామంలో మనకు రేపు రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో మంచి మెజార్టీ మన ఊరికి ఒక మంచి పేరు తెచ్చుకొని మనం ఒక బహుమానంగా ప్రతి గ్రామం నుంచి జనార్దన్ రెడ్డి వాడాల గారిని మాట్లాడవలసి ఎవరు మన జగన్ గారు దానికి వ్యతిరేకంగా మొట్టమొదట కృషి చేసి దాన్ని మేనిఫెస్టోలో పెట్టడానికి కృషి చేసింది లీగల్ సెల్ నాయకులైనటువంటి మా న్యాయవాదులు, టీడీపీ న్యాయవాదులు. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి తహసీల్దార్ సుభద్రమ్మ గారికి, అలాగే డిప్యూటీ పీడీ గారికి, పడాల జనార్దన్ రెడ్డి గారికి, లింగాల స్వామి గారికి, అలాగే మద్దూరు తిమ్మారెడ్డి గారికి, హరినాథ్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు హరి గారికి, రఘురామిరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి మిట్టకండాల గ్రామ ప్రజానికానికి, మహిళలకు, పురుషులకు, అలాగే వచ్చినటువంటి మండల అధికారులకు, మీడియా మిత్రులకు, పోలీసు వారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏం చేస్తామని సర్వే నుంచి మొత్తం చేసింది కదా మన రెండు ఎడిట్ చేయడానికి రాదు సపరేట్ చేస్తుంది అంటే డబుల్ వీడియో నేను అదే సరమ్మా మీరు ఆర్ఎస్ఆర్ ప్రకారం పోతే సమస్యలు ఆర్ఎస్ఆర్ ప్రకారం మార్చుకుని టెక్నికల్ ఫుడ్ తయారు చేసి నేను మాట్లాడతాను.